అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్టీల్ కార్మిక వర్గానికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేడే స్ఫూర్తితో మనం ఉద్యమించాలి. ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక వర్గాన్ని అణిచేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. కార్మిక వర్గం మీద భారాన్ని పెంచుతూ ఉన్నాయి. కార్మికులను తొలగించి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తికి అంతరాయం కలిగించే చర్యలు అన్నవి చేపడుతూ ఉన్నారు. ఇదంతా ప్రభుత్వ విధానంలో భాగంగానే జరుగుతూ ఉంది. ఏదైతే మేడే 8 గంటల పనిదినం కోసం పోరాడారో ఆ 8 గంటల పనిదినాన్ని ఈ రోజున లేకుండా చేస్తూ ఉన్నారు. 12 గంటలు 16 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. దానికి అనుగుణంగా లేబర్ కోడ్లో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. లేబర్ చట్టాలని ఏదైతే పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ని ఈరోజు తీసుకొచ్చేసి కార్మికుల్ని బానిసలుగా చేసే పరిస్థితులను తీసుకొస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధానాలు మార్చుకోవాలని చెప్పేసి మే 20వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. కార్మిక వర్గం సమ్మెకి కర్షకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశవ్యాప్తంగా హర్తాలు ప్రకటించి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే కార్మికుల యొక్క జీతాల మీద దాడి చేస్తూ ఉందో, కార్మికుల హక్కుల మీద దాడి చేస్తూ ఉందో, హెచ్ఆర్ఏని పునరుద్ధరించలేదు, ఏదే టౌన్షిప్లో ఉన్నటువంటి కార్మికులకి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో పోరాడతాం. కార్మిక హక్కులు సాధించుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తా ఉన్నారో, స్ట్రాటజిక్ సేల్ చేస్తా ఉన్నారో ఈ యొక్క ప్రక్రియను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించే వరకు కూడా మేము పోరాటం అనేది చేస్తామని చెప్పి తెలియజేస్తాం.